రెప్పల వంతెన పుస్తకం మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో నేను తెలుసుకోవచ్చా? ఎవరికి ఇవ్వలేదా పుస్తకం? ఇంకా మీ చేతికి రాలేదా? అంటే మాట్లాడే వ్యక్తికి ఇదొక సదుపాయం. మీరు ఎవరు చదవలేదు కాబట్టి నా ఇష్టం. ఇక రెండోది, వర్మ గారు ఇది మూడో దఫా వాయిదా పడి ఇప్పుడు జరిగిన సమావేశం. 3 సార్లు వాయిదా పడింది. మొదటిసారికి నేను చదవలేదు, రెండోసారికి ప్రారంభించాను, మూడోసారికి పూర్తి చేశాను, 4వసారికి వచ్చాను. కానీ వచ్చినప్పుడు భయం వేసింది. ఎందుకంటే గంటేడు గౌర్నాయుడు సారు సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే అక్కడికి అందరూ కూడా కథ, కవిత్వం లేదా తెలుగు సమాజం, తెలుగు సాహిత్యం గురించి పూర్తి అవగాహన ఉండే వ్యక్తులు ఇక్కడికి వస్తారు అని. అయితే ప్రతి ఛాలెంజ్లోనూ ప్రతి థ్రెట్లోనూ ఒక ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను, అందరూ తెలిసినోళ్ళే వస్తారు కాబట్టి ఇంక నువ్వు అక్కడ ఏమీ చెప్పేది ఉండక్కర్లేదు అని. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మీరు చదవలేదు, 2 నేను చదివాను. 2 మీకు అంతా తెలుసు. సాహిత్యం పోకడ, వర్తమాన సమాజం, ఇప్పుడే ఎంతో ఆవేశపూరితంగా దుర్ఘటన గురించి వక్తలందరూ చెప్పారు. దాన్ని మీరు కూడా సహానుభూతిని వ్యక్తపరిచారు. కాబట్టి పెద్దగా బాధ్యత ఉండదు. ఒక 10 నిమిషాల్లో మనం ముగించవచ్చు. 3 విషయాలు మనం మాట్లాడుకుంటాం. కేక్యూబ్ వర్మగా పరిచితుడైన పార్వతీపురం వర్మ గారు భావం, భాష ఎట్లాంటిది పుస్తకంలో వాడారు, ఈ కవితా సంకలనంలో వాడారు. 2, ఆయన వాసి రాసి క్వాలిటీ క్వాంటిటీ ఎట్లా ఉన్నాయి ఈ కవితా సంకలనంలో. 3వది ఫార్మ్ అండ్ కంటెంట్, రూపం, సారం ఏమయ్యాయి. ఈ 3 మాట్లాడుకుందాం. అక్కడితో 10 నిమిషాలు పూర్తయిపోతాయి. కాబట్టి మిగతా వక్తలో 10 నిమిషాలు మాట్లాడినా, మీరు 10 నిమిషాలు మాట్లాడుకున్నా 12:30 హాయిగా మనం భోజనానికి వెళ్ళిపోవచ్చు. మొదటి కవితా సంకలనం వర్మ గారు రాసింది వెన్నెలదారి. వెన్నెలదారి రాసినప్పుడు, ఆ వెన్నెలదారి పుస్తకం మనం చదివినప్పుడు పళ్ళు బిగబట్టుకొని ఒక ఆవేశంతో ఆ పుస్తకాన్ని చదువుతాం. ఒక ఆవేశం మనందరిలో ఆయన పూనింపు చేస్తాడు రచయిత, కవి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన జీవితంలో వచ్చిన మార్పు, వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పు, విరసానికి క్రమంగా మిత్రులందరూ ఒకరు జారుకోవటం, ఆయన ఒక్కడే అక్కడ నిలబడటం, ఆ తర్వాత ఆయన కూడా వ్యక్తిగత వ్యావృత్తులలో పడి ఆ బయటకి, అంటే ఆ బ్యానర్ నుంచి కొంచెం దూరం అయ్యి, బహుశా ఇప్పటికీ ఆయన విరసంలోనే ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి ప్రధానమైన మార్పు మనం చదివినప్పుడు పళ్ళు బిగబట్టుకుని మనం చదవం. ఇది అక్కడ తేడా, స్పష్టమైన తేడా నాకు కనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది నినాదప్రాయ కవిత్వం అయితే, ఇక్కడికి వచ్చేసరికి ఆలోచనాపూర్వక కవిత్వం అయింది. ఇది దాని గుణంలో మనకు కనిపించిన చాలా స్పష్టమైన తేడా. ఇక మొత్తం కవితా సంకలనం అంతా ఒక 2-3 సార్లు ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి చదవటం నిజంగా కష్టమైన పని. వరవర్రావు ఆయన మొదటి కవితా సంకలనానికి ముందు మాట రాసినప్పుడు అంటారు, ఒక చెట్టు కింద మనం సేద తీరటం అనేది ఒక దివ్యమైన అనుభూతి. కానీ అడవిలో అన్ని చెట్ల కింద సేద తీరలేం కదా. ఒక చెట్టు కింద సేద తీరటం ద్వారా అడవిని అనుభూతి చెందటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతిని మనకి వర్మ తన కవిత్వంలో ఇస్తాడు అని. కానీ నిజానికి ఇది గ్లూమీ పోయిటరీ అంటాం. అంటే ఇందులో విపరీతమైన దిగులు ఉంటుంది. అది దుఃఖమా, బాధ, ఆవేదన మనకు తెలియదు, కానీ దిగులు విపరీతంగా ఉంటుంది అనమాట. పుస్తకం పూర్తయిపోయిన తర్వాత మనం మళ్ళీ బయటపడడానికి చాలా టైం పడుతుంది. నిజంగా కవితో మనం అనుభూతి చెంది పుస్తకం చదివితే ఎందుకు కవికి ఇంత దిగులు అని మనకి భయం వేస్తుంది. కవి దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్పి ఆయన భుజం పట్టుకొని 4 మాటలు చెప్పాలని కూడా అనిపిస్తుంది. అంత దిగులు పరుచుకొని ఉంటుంది మొత్తం, ప్రతి వాక్యం నిండా, ప్రతి అక్షరం నిండా. ఈ గ్లూమీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే బహుశా కవిత్వం అంతా కాదు, కవిత్వంలో కొన్ని వాక్యాలు పట్టుకొని చూస్తే అది పరాయీకరణ నుంచి వచ్చింది. ఈ ఎలినేషన్ అనేది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఇవాళ మీరు నిర్భయ సంఘటనగానే చూస్తున్నారు. అది ఏ పార్ట్ ఇన్ ద హోల్, ఒక మొత్తం సమగ్ర చిత్రంలో ఒక చిన్న భాగం. అది మనం ఒక 2 దశాబ్దాల కిందట నోమ్ చామ్స్కీ, అమెరికన్ భాషా శాస్త్రవేత్త, ఒక మాట అన్నాడు, ప్రజలు మరి బయటికి రారు ఉద్యమాలంటూ మరి రారు అని.
కావాలంటూ బయటకు రారు అన్నాడు ఆయన. ఎందుకంటే అమెరికన్ సమాజంలో అప్పటికే ఎలినేషన్ సంపూర్ణంగా జరిగిపోయింది. సమాజం అంతా కూడా పరాయీకరణకి గురైపోయింది. ఈ పరాయీకరణ అన్న కాన్సెప్ట్ బహుశా మనందరికీ తెలిసిందే. అది 3 దశలుగా జరుగుతుంది. మొదటిది, మనం సమాజం నుంచి దూరంగా జరుగుతాం. రెండోది, కుటుంబం నుంచి దూరంగా జరుగుతాం. మూడోది ప్రమాదకరమైనది, మనం మన నుంచే దూరంగా జరిగిపోతాం. ఇవాళ 1984లో చినువా అచుబే థింగ్స్ ఫాల్ అపార్ట్ అని ఒక నవల రాశాడు. 29వ తేదీన 27వ తేదీన ఆయన చనిపోయాడు. తెలుగు సమాజం స్మరించలేదు చినువా అచుబేని, ఆఫ్రికన్ నవల రచయితని, ఆఫ్రికన్ రచయితని. ఎందుకో మరి తెలియదు. కానీ చినువా అచుబే మనకి ప్రాతకాల స్మరణీయుడు. తెలుగు సమాజం అంతా మరీ మరీ గుర్తు చేసుకోవాల్సిన మనిషి. 80ల్లో ఈ పరాయీకరణని, 80ల్లో ఈ వినియోగదారీ తత్వం మన మీద కలుగజేసే ప్రభావాన్ని ఆ నవల్లో రాశాడు. థింగ్స్ ఫాల్ అపార్ట్, వస్తువులన్నీ విడివిడిగా పడిపోతాయని. దాని తెలుగులో జనసాహితీ వాళ్ళు చెదిరిన సమాజం అని తెలుగు అనువాదం కూడా వెంటనే 92కో 94కో 10 సంవత్సరాల్లోనే తీసుకొని తెచ్చిచ్చారు. ఆ అనువాదం చేసిన ఆయన కొలచెరును సాంబశివరావు అని. చినువా అచుబే చచ్చిపోయిన వెంటనే చెదిరిన సమాజం పుస్తకాన్ని ఇలా తడుముకుంటూ ఒకసారి సాంబశివరావు గారితో మాట్లాడదామని సాంబశివరావు గారికి ఫోన్ చేశాం. ఆయన ఇంకా రిటైర్డ్ ఇంగ్లీష్ లెక్చరర్గా ఇంకా రిటైర్ అవ్వాల్సి ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నారంటే, ఇప్పటికీ చెదిరిన సమాజం స్మృతులు నాకు ఇంకా నా బుర్రలో, ఆ అనువాదం చేస్తున్నప్పుడు నా బుర్రలో ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. కానీ ఆయన పదే పదే నన్ను విశ్వనాథ సత్యనారాయణనే గుర్తుకు తెస్తున్నాడు అని. అంటే సాంబశివరావు గారు కొత్త పర్స్పెక్టివ్లో చూశారు ఆయన్ని. బహుశా మనం ఆ పర్స్పెక్టివ్లో చూడం. ఈ చినువా అచుబే అప్పుడు చెప్పాడండి 1984లో. ఇవాళ మనం 2013, 2014లో ఉన్నాం. అంటే 4 దశాబ్దాలు పూర్తయిపోయి ఇవాళ వర్మగారు తన కవిత్వంలో 3వ దశకి చేరుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తారు. పరాయీకరణ ఎంత దిగుల్ని కలగజేస్తుందో. సమాజం నుంచి మనం దూరం అయిపోయాం, కుటుంబం నుంచి మనం దూరం అయిపోయాం, మనకిప్పుడు మనమే దూరం అయిపోతున్నాం. మన ఇష్టాలు ఏమిటో, మన అనిష్టాలు ఏమిటో, మన ప్రవృత్తి ఏమిటో అవంతా మనం మర్చిపోయాం. మార్కెట్ ఫోర్సెస్ డ్రివెన్ అంటాం. అంటే మార్కెట్ మనకి ఎట్లా జరిపితే అట్లాగా పంపించటమే. అయితే నోమ్ చామ్స్కీ అప్పుడు అన్నాడు, మరి ఇంకా వీధుల్లోకి వచ్చి ప్రజలెవరు సమూహంగా ఉద్యమాలు చెయ్యరు అని. కానీ చేస్తారు అని చెప్పి ఆఫ్రికన్ సమాజాలు చెప్పాయి ప్రపంచానికి. ఆఫ్రికాలో కనీసం 6 దేశాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి వాళ్ళ పాలకుల్ని ఎదిరించి మీరు మాకు అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పి వాళ్ళకి కావలసిన మార్పుల్ని చాలా స్పష్టంగా చూపించారు, సూచించారు. కానీ థర్డ్ వరల్డ్ కంటే చాలా తెలివైంది, 100కు 1000 రెట్లు తెలివైంది అమెరికన్ సమాజం. అమెరికన్ సమాజం అని మనకెందుకు భయం అక్కర్లేదు. పెట్టుబడిదారీ సమాజం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ సమాజం దానికి జరిపించిన కుట్ర ఏమిటి అంటే, ప్రజలు వీధుల్లోకి వస్తారు అని చెప్పి అమెరికాలో వాల్ స్ట్రీట్ పోరాటాలు అని చెప్పి వీధుల్లోకి జనాలను తీసుకొచ్చారు. నిరుద్యోగంకి వ్యతిరేకంగా, పెరిగిపోతున్న ధరలకు వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా యూత్ వీధుల్లో నడిచింది. మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. మనం వెంటనే కాపీ క్యాట్స్ కదా, అమెరికా ఏం చేస్తే మనం అది చేసేయాలి కదా. ఇండియాలో మనం కోసం కూర్చున్నాం మన సమస్యల నుంచి ప్రజలను తప్పించడానికి, మన దగ్గర నుంచి, మన ఆలోచనల నుంచి ప్రజలను తప్పించడానికి ఏం దొరుకుద్దా అని. అత్యంత దారుణమైన సంగతి నిర్భయ దొరకడం. నిర్భయకి ముందు, నిన్న మొన్న అదే విధంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఏమీ ఇవాళ వీధుల్లోకి పిల్లలు రాదు, ఏమీ ఇవాళ సమాజం ఉప్పెనలాగా కదిలి రాదు. ఆ వేళ వచ్చింది అంతే. ఇది అంతా కూడాను మనకి జాగ్రత్తగా ఒక మసిపూసి మారేడుకాయ చేయటం. ఇది నిజంగా ఇవాళ మనందరం పరాయీకరణ గురై ఉన్నాం. ఇవాళ ఎవరమూ సమూహంగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది, తిరిగే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి వచ్చినప్పుడు మనకి ఏదో కొత్త ఆశ వచ్చేస్తుంది. అమ్మ జనం కలిసిపోయారా బాబు అని. ఉత్తినే అది ఒక భ్రమ. అని ఆ భ్రమలు మనలో క్రియేట్ చేయడానికి కొన్ని సంఘటనలు మన హృదయాల్ని కదిలించగలిగేవి, మధ్యతరగతి మనిషి సింపతి చూపించగలిగేవి, తనని అంటే మనల్ని మోసం చేసేవి సంఘటనలు పట్టుకుంటుంది. దానికి పెట్టుబడిదారీ వర్గానికి వంత కాసేది, పార్ట్ అండ్ పార్సిల్ అయ్యేది మన మీడియా. ఆ
ఆ మీడియా అద్భుతంగా చూపిస్తుంది. నర్సంపేటలో వచ్చారు, పార్వతీపురంలో వచ్చారు, విజయవాడలో వచ్చారు, హైదరాబాద్లో వచ్చారు జనం అని. అలా జనాన్ని తీసుకొస్తుంది. జనం వాళ్ళు సింపతి చూపిస్తారు ఒక దుర్ఘటన పట్ల, ఒక జరిగిన ఒక దారుణం పట్ల. కానీ దానికి పరిష్కారాలు ఉండవు. ఇవాళ మేము ఒక 3000 మంది అమ్మాయిలందరినీ ఒక దగ్గర పోగు చేసి వివిధ రంగాల్లో ఉండే మనుషులందరినీ ఒక దగ్గర పెట్టి నిర్భయ సమస్య గురించి చర్చించండి అని ఫ్రంట్ లైన్ ఇష్యూ వీళ్ళకి ఇద్దామని చెప్పి ఫ్రంట్ లైన్లో వచ్చిన 3 ఆర్టికల్స్ని తెలుగులోకి అనువాదం చేయించి పిల్లలందరికీ పంచిపెట్టి పిల్లల చేత పెద్దల చేత మాట్లాడిస్తే సినిమాని తిట్టారు, మిగతా వాడిని తిట్టారు, కానీ ఎవరూ కూడా దానికి మూలమైన పురుష స్వామ్య లేదా ప్యాట్రియార్కీ సొసైటీని ఎవరు ఊసెత్తలే. అందరం పైపైనే చూస్తున్నాం. పరిష్కార మార్గాలు వెతకడం అంటే కరాటే నేర్చుకోమంటున్నాం. అంటే ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మనల్ని మభ్యపెట్టేవి అని నేను దయచేసి మనం అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకు మనకి ఇదంతా అర్థం అవుద్దంటే వర్మ తన కవిత్వాన్ని మన ముందు పరిచినప్పుడు, తన అక్షరాలని మన ముందు వినిపించినప్పుడు, ఆయన బహుశా ఈ కవిత్వం మన ముందు చదివినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోరు, కానీ మన కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి. ఆ దిగులు మనకు అర్థం కాదు, కానీ జాగ్రత్తగా అలాగ చదువుతా ఉంటే ఆ దిగులు మనకు అర్థం అవుతుంది. అప్పుడు నుంచి దాంట్లోంచి వచ్చిన 4 ఆలోచనలే ఇవి. ఇందులో ఒక 2-3 కవితలు మీరు ఎలాగో చదవలేదు కాబట్టి నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి నా బండ గొంతుతో మీకు వినిపిస్తాను, వినండి. 102వ పేజీలో 102వ పేజీలో ఒక కవిత నేను గోడ గొంతుగా అని. బహుశా ఈ కవిత వెన్నెలదారి టైంలో రాసుంటే దాని టోను టెనారు 2 వేరేగా ఉండేవి. కానీ రెప్పల వంతెన రాయటంతో అందులో ఎంత ఆర్ద్రత, గుండె తడి, చెమ్మ అఫ్సర్ అదే పట్టాడు. ఈ కవి చెప్తున్నప్పుడు ఆయన దిగులు మన ముందు వెళ్ళబోసుకున్నట్టు ఉండదు. ఆ గుండె తడిని మనకు కొంచెం అంటించి నువ్వు కూడా ఫీల్ అవ్వు అని ఉంటుంది. ఆయన కూడా ఆ కవితలో కూడా అది చెప్పడానికి చాలా స్పష్టమైన ప్రయత్నం చేశాడు. చిన్న మాట. అప్పుడు అలా గోడ పక్కగా నడుస్తూ వెళ్తున్నప్పుడు కనుల ముందు వార్తాపత్రికనో పాఠశాలనో నడయాడేది. గోడ ఎక్కడో ఒరిగిపోయిన వీరుని చివరి పిలుపు ఎర్రగా చెక్కి లోపల మంటను రగిల్చేది. గోడలన్నీ నినాదాల గేయాల బాణీ కడుతూ తొలిపొద్దు కొడుకున వేకువ గీతాలయ్యేవి. గోడ యుద్ధ నగారా మోగించే వాద్యమై సరిహద్దులను చెరిపే గొంతుకయ్యేది. గోడ తెల్లవారి వాడి కంట్లో సూదిలా దిగబడి గుండెల్లో గుబులు పుట్టించేది. గోడ అమ్మ పిలుపై కన్న పేగు తీపిని తట్టి లేపి ఉలిక్కి పడేది. గోడ వేలు చివరలన్నీ రంగు కుంచెలై వేల గొంతుకుల పిలుపులయ్యేవి. రెమ్మో కొమ్మో చివరికి బీడీ కూడా కుంచె అవతారం ఎత్తి నినాదమయ్యేది. ఇవాళ 40 ఉన్న వాళ్ళకి ఆ గోడ చేసిన పని ఎంత మన హృదయానికి టచ్ అవుతుంది. 20 ఉన్న పిల్లడికి చదవండి, గోడ కుంచవుద్దండి, గోడ కుంచేమిట్రా, ఎందుకంటే అది తెలియదు అదేమవుద్దో. రెమ్మో కొమ్మో చివరికి బీడీ కూడా కుంచె అవతారం ఎత్తి నినాదమయ్యేది. ఎర్ర టోపీ వాడికి మస్కా కొట్టి గోడ చలిరాత్రి వెచ్చని టీ గొంతులో పోసేది. ఒక్కోసారి వీపును చీరిన లాఠీ గొంతులో గట్టిగా ఓ మురుగుతో తిట్టై నవ్వేది. గోడ ఆత్మీయ మిత్రునిలా ఆలింగనం చేసుకుని సేద తీర్చే రవి చెట్టయ్యేది. ఇప్పుడు నేడు అప్పుడు అలా అని చెప్పి నేడిలా అనవలసింది. ఆయన మామూలు ప్రాసకవి కాదు కాబట్టి నేడు అనేసారు. ఏ గోడ చూసినా బలాత్కారంగా నగ్నంగా సిగ్గులేని తనంతో నిలబడి కనురెప్పలకు మేకులు దిగ్గొడుతోంది. గోడలన్నీ వాడి సరుకుల బ్యానర్లై నిర్లజ్జగా అమ్మతనాన్ని సరుకు చేసి సంతలా కూలబడుతున్నాయి. గోడలకన్నీ మళ్ళీ గొంతుకునిచ్చే నినదించే వేకువ కోసం మాత్రంగా ఆశపడేవి కదా. ఇదే అప్పుడు రాసుంటే మాత్రం గ్యారంటీ విరుచుకు పడిపోయి పోలీసులు నన్ను తిట్టి ఏదో ఒకటి చేసి ఉండేవారేమో. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఆ ఆర్ద్రత అన్నది మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పి ఈ 2 సంపుటాల మధ్య స్పష్టమైన కొట్టొచ్చే తేడా కనిపించడం కోసం అది చదివాను. ఇక ఇంకొక కవిత, ఇంకా 2 కవితలు ఉన్నాయి. అంటే ప్రతిసారి ఇంకొక కవిత అంటే ఇక్కడ తాకేస్తాడేమో అని ఆశ మీకు ఉంటారు. ఎప్పుడైనా నిన్ను నువ్వు అని ఒక కవిత నేను ఎన్నిసార్లు చదివాను, ఇప్పుడు ఒక 25 సార్లు చదివి ఉంటాను. ఇవాళ బస్సులో వచ్చినప్పుడు కూడా నాకు 4 సార్లు చదివాను. ఒక్కసారి మీరు కూడా చదివితే వింటే, నేను చదువుతూ ఉంటే మీరు వింటే మీకు కూడా నచ్చితే నా టేస్ట్ బాగుంది అనుకుంటాను, మీకు నచ్చకపోతే నా టేస్ట్ బెటర్ అనుకుంటాను. కానీ వర్మ కవిత్వం మాత్రం అద్భుతమనే అంటాను. ఎప్పుడైనా నిన్ను నువ్వు ఒడిసెల రాయిని చేసి విసిరి చూసావా,
ఎప్పుడైనా నిన్ను నువ్వు కాగిత పడవను చేసి వాన నీటిలో ఈది చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు కాగితపు ర్యాకెట్గా చేసి విసిరి చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు గులక రాయిని చేసి నీటిలో కప్పగంతులేయించావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు రంగు నీళ్లగా మార్చి హోలీ ఆడి చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు సీతాకోక చిలుక రెక్కపై పుప్పుడిలా అంటుకొని చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు రిబ్బను ముక్కగా మార్చి జడకుచ్చుగా చూసుకున్నావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు వరి కంకుగా వేసి పిచ్చుక నోటికి అందించావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు నాగలి కర్రుగా మార్చి మట్టి గుండెలో చాలుగా మారి చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు సమ్మెటగా మార్చి ఎర్రగా కాలిన ఇనుప కమ్మీపై పడి చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు డప్పుపై చర్మంగా మార్చి నకజనకరి నాం దరువై చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు కాలి గజ్జలో మువ్వగా మారి హింస ఆడి చూసావా? ఎప్పుడైనా నిన్ను నువ్వు ఓ తోటాగా మార్చి వాడి గుండెల్లో దూసుకుపోయి చూసావా? బాగుందా అండి? బాగాలేదండి? అద్భుతమైన కవిత్వం. చూడండి, కవి ఎంత చమత్కారం. అందులో మన బాల్యాన్ని తడిమాడు, మన యవ్వనాన్ని తడిమాడు, మన ఆవేశాన్ని తడిమాడు. మొత్తంగా చాలా ఆర్ద్రంగా పక్కన నిల్చుని ఒక్కొక్క భావచిత్రాన్ని ఉపయోగించి మనల్ని రకరకాల మెటామార్ఫాసిస్ అంటాం, రూపాంతరీకరణలన్నీ చెందించి ఒక పక్కకు వచ్చి నిల్చోబెట్టి వచ్చారు. ఇది ఆ కవిత్వంలో ఉండే గొప్పతనం. దయచేసి ఇప్పుడు మీరు కొంతగా వర్మ కవిత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. ఇంకొక కవిత చదువుతాను. 93వ పేజీలో నాకింకా అనే ఒక కవిత ఉంది. పోయిట్రీ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్ అండి. ఎవరికి వాళ్ళు చదివి ఆనందించాల్సిందే. 93వ పేజీలో నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడు నేను కలిసి ఆ దారులు లేని రహదారిలో నడుస్తున్నట్టే ఉంది. అతడి చురుకైన చురుత చూపులతో జింకలా రాళ్లగుట్టల్ని సుతారంగా తొక్కి పెడుతూ ఎక్కుతుంటే నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడు ఆప్యాయంగా చెయ్యందిస్తూ నవ్వుతుంటే ఆకాశంలో చందమామ అందినట్టే ఉండేది. నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడు మాట్లాడుతుంటే తను చేస్తున్న వ్యవసాయం పట్ల రైతుకు ఉన్న నిబద్ధత కలిగిన ప్రేమ వ్యక్తమై గుండెను తాకేది. నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడు అలసటను మరిపిస్తూ సన్నగా స్మృతిగీతం ఆలపిస్తుంటే నడకలో దూరం తెలియని ధనం. నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడు ఓ రహస్య ప్రేమికుడిలానో స్నేహితుడిలానో కనిపించి గొప్ప ఓదార్పునిచ్చేవాడు. నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. అతడి గుండెల్లో దిగిన తోట, నవ్వుతూ పిడికిలెత్తిన ఆ రూపం నీకెన్నటికీ నిద్ర పట్టనీయదు నా ప్రియ శత్రువా. నాకింకా అతడి చెయ్యి నా భుజంపై ఉన్నట్టే ఉంది. ఈ మధ్యకాలంలో చదివిన అద్భుతమైన స్మృతి గీతాల్లో కామిరెడ్డి కిరణ్ చనిపోయినప్పుడు రాసిన స్మృతి గీతాలు ఇలాంటి అద్భుతమైన కవితలు నేను ఇందులో కావాలనే ఎక్కడా దిగులు కనిపించిన వాక్యాలు ఏవి లేకుండా ఉన్న కవితలే 4 ఎంచుకొని మీ ముందు చదివాను. ఇది కేక్యూబ్ వర్మ గారి కవిత్వాన్ని విహంగ వీక్షణం లేదా ఒకసారి పూర్తిగా ఒకసారి రౌండప్ చేయటం గురించి మనం మాట్లాడుకోవాల్సినది. కానీ మిత్రులారా, మనం మంచి చెప్పుకున్నప్పుడు నక్క బొక్కలు వెతుకుని రవి తప్పులు వెతుకుని కాబట్టి రెండు తప్పులు కూడా మీ ముందు చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పకూడదే, కానీ కవికి సూచన అవుతుందేమో అనే ఉద్దేశంతో చెప్పాం. కవి గొంతుక ఎక్కడిది? కవి నిల్చుంటే ఆయన నిల్చున్న